నమస్తే, వెల్కమ్ టు ఎస్తే రాణి కిచెన్. ఈరోజు మనము క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్ చేసుకుందామండి. చాలా బాగుంటాయి. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇంకోండి, నేను ఇలా కట్ చేసుకున్నాను. చికెన్ డైమండ్ షేప్లో చేసుకున్నానండి. కొంచెం పల్చగానే కట్ చేసుకోవాలి, లేకపోతే మన చికెన్ ఉడకదు. అందుకోసమని కొంచెం పల్చగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ అండి, 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. 1/2 టీ స్పూను సాల్ట్ అండి, ఉప్పు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి, మసాలా కారము, పొడి కారం కాదు, మసాలా కారమే వేస్తున్నాను. ఈ ముక్కలన్నిటికి కూడా పట్టేలాగా మంచిగా పట్టించుకుందామండి. ఉప్పు, కారం, పెప్పర్ పౌడరు చక్కగా పట్టాలి ముక్కకి. పడితే కనుక మనం తినేటప్పుడు చాలా చక్కటి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ముందు ఇలాగా ఉప్పు, కారము ముందు లోపలికి వెళ్తుందండి. కొద్దిగా నేను జింజర్ గార్లిక్ పౌడర్ వేస్తున్నానండి. ఇది వేయడం వలన మంచిగా నీసు వాసన రాకుండా బాగుంటుంది. ఈ జింజరు గార్లిక్ పౌడర్ లేని వాళ్ళు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని కలిపి పెట్టచ్చు. ఇలాగా ఒక అరగంట పెట్టుకోవాలండి. అరగంట తర్వాత మళ్ళీ మనం ప్రాసెస్ చేసుకుందాము. కొన్ని 2 ఎగ్స్ తీసుకున్నాను. కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, ఒక 2 చిటికెలు. అట్లాగే ఒక చిటికెడు ఉప్పు. చక్కగా బీట్ చేసుకుందామండి ఎగ్. కొద్దిగా పాలండి, పాలు పోసుకొని మనం బీట్ చేసుకుందాము. కాచి చల్లార్చుకున్న పాలేనండి, పచ్చి పాలు కాదు. ఇది ప్లెయిన్ మైదా అండి, ఇందులో ఏమీ వేయలేదు, ఉట్టి ప్లెయిన్ మైదానే. ఇందులో కొద్దిగా సాల్టు, కొంచెం పెప్పర్ పౌడరు, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు అవన్నీ కూడా కలిసిపోయేలాగా కలిపేసుకుందాము. చక్కగా మైదాలో అంతా కూడా కలిసేలాగా కలుపుకుందామండి. బ్రెడ్ క్రమ్స్ అండి, బ్రెడ్ క్రమ్స్ లేకపోతే కనుక బ్రెడ్ ఉంటే కనుక 4 స్లైసెస్ బ్రెడ్ని మిక్సీలో వేస్తే ఇలా అయిపోతుందండి. అలాగా మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకోండి, కరెక్ట్గా ఒక స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో లైన్గా పెట్టాను మీకు అర్థం అవడానికి. ఫస్ట్ ఏమో ఈ మైదాలోని మనం కోట్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, చక్కగా అన్ని వైపులా కోట్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత ఎగ్ మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో డిప్ చేయాలి. చక్కగా మొత్తం బాగా డిప్ అయిన తర్వాత అదంతా కూడా వాటర్లా కారకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకుంటే చక్కగా అంతా కూడా కోట్ అయ్యేలాగా అన్ని వైపులా మనం పెట్టుకోవాలి. అప్పుడు క్రిస్పీగా చక్కగా బాగుంటుంది, కరకరలాడుతూ. చూడండి నేను ఎలా కోట్ చేస్తున్నాను, అంచుల వైపు కూడా కోట్ చేస్తున్నాను కదా, అలా అన్ని వైపులా మనం చక్కగా కోట్ చేసుకుని ఎక్సెస్గా ఉన్నదంతా కూడా దులిపేసుకోవాలి. ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి మీకు చూపిస్తాను ఎలా చేయాలో. మ్యారినేట్ పెట్టుకున్నాం కదండి, మ్యారినేట్ చేసి చక్కగా మొత్తం బాగా కోట్ అయ్యేలాగా అన్ని వైపులా కోట్ చేసుకోవాలి. మైదాని దులిపేసుకోవాలి, ఎక్సెస్గా ఉన్న మైదాని. తర్వాత మనము ఎగ్, మిల్క్ బీట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో డిప్ చేసుకొని అది కొంచెము డ్రాప్స్ పడకుండా చూసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకొని చక్కగా అన్ని వైపులా కోట్ చేసుకునేటట్టు చేసుకోవాలి. అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుందండి. ఈ బ్రెడ్ క్రమ్ చక్కగా వేగి క్రిస్పీగా స్వీట్గా చక్కగా ఉంటుంది. ఇంకోండి, ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా దులిపేసేయాలి. ఇలా తయారు చేసుకోవాలి. నేను అన్నీ కూడా అలాగే ప్రిపేర్ చేస్తాను. ఇంకోండి, ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసి
ఒక 15 నిమిషాలు మనము దానికి రెస్ట్ ఇవ్వాలండి. ఇచ్చినప్పుడు మనము కోటింగ్ ఏదైతే మనం పెట్టామో అదంతా కూడా చికెన్కి పట్టి చక్కగా మనకి ఫ్రై అయ్యేటప్పుడు చాలా బాగా వస్తాయి. అందుకని దానికి పావు గంట మాత్రము 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. నేను ఇచ్చాను. ఇట్లాగా ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ మరీ బాగా బాయిలింగ్ హీట్కి రాకూడదు, మీడియంగా ఉండాలి. అప్పుడే మన చికెన్ ఉడుకుతుంది, క్రిస్పీగా వస్తుంది. లేకపోతే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది అనుకోండి, పైన అంతా కూడా మాడిపోతుంది, లోపలేమో ఉడకదు. చూసారా ఎంత హీట్గా ఉందో? జస్ట్ కొద్దిగా బబుల్స్ వచ్చేలాగా ఉంది. అలా చూసుకొని వేసుకోవాలి. మరి ఎక్కువగా వేడిగా ఆయిల్ మరగకూడదు. ఇలా వేగడానికి ఒక 5-6 నిమిషాలు పడుతుందండి. స్లోగానే వేయించుకోవాలి. చికెన్ చక్కగా ఉడకాలి కదా, జ్యూసీగా ఉండాలి, అలాగే చక్కగా ఉడకాలి. మంచిగా ఉండాలి అంటే కొద్దిగా మీడియం మంటలో పెట్టుకొని మెల్లిగా మనము వాటిని వేయించుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేస్తే అంటారు చాలా బాగున్నాయండి అని. అంత బాగుంటాయండి, ట్రై చేయండి. 15 నిమిషాలు మనము మైదా, ఎగ్, బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసుకున్నాక ఉంచుకోవాలి. అలాగే మనం మ్యారినేట్ చేసుకున్నాక ఒక అరగంట పెట్టుకోవాలండి. ఇప్పుడు చక్కగా వేగాయో లేదో చూసుకుంటూ ఉండాలండి. ఇంకా వేగలేదు, మెల్లిగా వేగుతున్నాయి కాబట్టి గబగబా తిప్పకూడదు. తిప్పితే కనుక పైన కోటింగ్ అంతా కూడా నూనెలోకి వచ్చేస్తాయండి. కాబట్టి చూసుకుంటూ మనం తిప్పుకోవాలి. నేను ఇప్పుడు చూశాను, ఇంకా అది వేగాలి, అందుకోసమని తిప్పట్లేదు. చూడండి, అలా వేగిన తర్వాతనే మనం తిప్పుకోవాలి. ఇంకోండి, ఇప్పుడు తిప్పాలి. ఈ టైం వచ్చాక తిప్పాలి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది కదండి, అప్పుడు తిప్పాలి. అప్పుడు తిప్పితే కనుక చక్కగా మన కోటింగ్ అలాగే ఉండి చక్కగా లోపల వరకు కుక్ అయ్యి చాలా తినేటప్పుడు చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు. అలాగే మనం భోజనం ముందు రిఫ్రెష్మెంట్ కూడా బాగా తినొచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది. డీప్ ఫ్రై కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఇలాగా మనము బయట హోటల్స్లో కన్నా ఇంట్లో తయారు చేసుకుంటే హెల్తీ కదండి. అప్పుడప్పుడు తినచ్చు. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. గమనించండి, నేను స్లోగానే వేస్తున్నాను కదా, అలాగే వేయించితే కనుక లోపల వరకు మంచిగా వేగి జ్యూసీగా చాలా టేస్టీగా మన క్రిస్పీగా చికెన్ స్ట్రిప్స్ వస్తాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి కదా, అంటే చక్కగా వేగిపోయినాయి అన్నమాట. ఇప్పుడు తీసేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. అలాగా స్లోగా మనం వేయించుకుంటే కనుక మంచి కలర్లో మంచిగా జ్యూసీగా టేస్టీగా ఉంటాయండి మన స్ట్రిప్స్. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే టేస్టీగా ఉంటాయండి. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.